కర్ణాటకలోని మైసూర్ రూరల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రూరల్ మైసూర్లో పోలింగ్ ఏ విధంగా ఉంది, ఓవరాల్ గా కర్ణాటకలో పోలింగ్ సరళ ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆశ అందిస్తారు. ఆశ, ఎస్ చక్రి, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజామున 7 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 20% మాత్రమే వచ్చింది. అయితే 5 గంటలు అంటే ఉదయం 7 నుంచి 12 గంటల వరకు 5 గంటల పాటు కేవలం 20% రావడం అనేది నిజంగా అది ఒక సాడ్ థింగ్ అనే చెప్పుకోవాలి. అయితే 20% ఉంది, ఇంకా 6 గంటలు మాత్రమే మిగిలి ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ ఎంత తక్కువగా రావడం అనేది అందరూ కూడా ఇక్కడ చర్చించుకున్నటువంటి విషయంగా మారిపోయింది. అదే విధంగా మైసూర్ రూరల్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అక్కడ సుమారు 28కి పైగా కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయి. ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో గొడవలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారు ఇంకా కాంగ్రెస్ కి చెందినటువంటి వారి మధ్య వివాదం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతుంది. అక్కడ పోలీస్ సిబ్బందిని, అది సమస్యాత్మక ప్రాంతం కాదు కాబట్టి పోలీస్ సిబ్బందిని తక్కువ మందిని అక్కడ పెట్టడం జరిగింది. ఊహించని విధంగా, ఎప్పుడూ లేని విధంగా మైసూరు ప్రాంతంలో గొడవ జరుగుతుంది. సాధారణంగా హాసన్, తుమ్మకూరు, మండ్యా ప్రాంతాలలో, ఇంకా బెంగళూరు రూరల్ ప్రాంతాలలో అయితే సమస్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఈ యొక్క పోలీస్ సిబ్బందిని అధికంగా పెడుతూ ఉంటారు. ఇంకా ప్రత్యేకమైనటువంటి బెటాలియన్స్ ని కూడా పెడుతూ ఉంటారు. కానీ ఈసారి ఈ ప్రాంతంలో ముఖ్యంగా గొడవలు అవుతున్నాయి అనేది ఊహించిన విషయం అని చెప్పాలి. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే 3000కు పైగా సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అక్కడే ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా పెట్టారు. అయితే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఎవరైతే ఉన్నారో క్రికెటర్, ఆయన ఓటింగ్ అనేది ఇక్కడ బెంగళూరు సెంట్రల్ ఏరియాలో ఉన్నటువంటి 6th ఫామ్ లో ఆయన పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. అక్కడ ఆయనకి ఓటర్ కార్డు ఉండేది. కానీ అది ఆయన 1 సంవత్సరం పాటు మహారాష్ట్రలో ఉండడం వల్ల 1 సంవత్సరం కూడా ఆయన ఓటింగ్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఫామ్ 7 లో ఆయన మళ్ళీ కొత్త విల్లా తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయనకి ఇంకా ఓటర్ కార్డు అనేది రాలేదు అండ్ ఓటర్స్ లిస్ట్ లో కూడా ఆయన పేరు లేదు. అంటే రాహుల్ ద్రావిడ్ అనే వ్యక్తి ఇక్కడ కేవలం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హోర్డింగ్ లోని ఆయన ఓట్ అనేది రెస్పాన్సిబిలిటీ అంటూ కూడా హోర్డింగ్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తూ వచ్చారు. మనం చాలా సార్లు అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా అతన్ని చూస్తూ వచ్చాము. కానీ రాహుల్ ద్రావిడ్ కి ఇక్కడ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆయన కూడా దీని గురించి ప్రత్యేకంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. అదే విధంగా ప్రస్తుతం నేను సిద్ధాపుర ప్రాంతంలో ఉన్నాను. ఇది ఎక్కువగా అంటే 70% పైగా తెలుగు వారు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ ఉంటారు. నాతో పాటు వారు ఉన్నారు. వారు ఓటును కూడా వినియోగించుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏం చేస్తుంటారు? ఓకే సార్, సో మీరు ఇక్కడ సిద్ధాపుర ప్రాంతంకి వచ్చి ఓటు అయితే వినియోగించుకున్నారు. ఎలా ఉంది సార్ కేంద్రంలో? కేంద్రం అయితే బాగా ఎండగా ఉందమ్మా. ఎక్కువగా బాగా ఎండగా ఉండటం అంటే ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏం లేవు. ఇక్కడ పైపెచ్చు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళకేమో సరైన ఫెసిలిటీస్ లేవు. ఎవరు వాళ్ళకంటే ఏదో హెల్ప్ లైన్ ఉంటుంది కదా, హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పైపెచ్చు గర్భిణీ వాళ్ళు వస్తున్నారు, అట్లాగే లైన్ లో నిలబడి ఉంటున్నారు. కానీ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలే ఇక్కడ. పైపెచ్చు ఏమైందంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఓటు వేసేటప్పుడు మిషన్లు ఈవీఎంకి నేను ఒకసారి ప్రెస్ చేస్తే ఏమి రాలా. నేను మళ్ళీ పక్కన అడిగాను ఎందుకు రాలేదని చెప్తే మళ్ళీ సెకండ్ టైం ప్రెస్ చేయమన్నారు. సెకండ్ టైం ప్రెస్ చేస్తే అప్పుడు వచ్చింది. అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ఈవీఎంలలో ఇక్కడ లోపం ఉంది అనుకుంటున్నారా? లోపం ఉందో లేదో నాకైతే తెలియదు. చాలా టైం పడతా ఉంది. సెకండ్ టైం మాత్రం వచ్చింది ప్రెస్ చేసిన తర్వాత. ఆ వీవీప్యాట్లో కూడా కనపడింది. కానీ వచ్చి ఎంత ఇమీడియట్ గా వెళ్ళిపోయింది. అది అంటే అది మీకు తెలియలేదా జరుగుతున్నప్పుడు? ప్రాసెస్ తెలిసింది, కాకపోతే డిలే అయింది బాగా. సెకండ్ టైం ప్రెస్ చేస్తేనే వచ్చింది ఆ బీప్ సౌండ్. సో అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఓటర్ల మీద పడుతుంది అనుకుంటున్నారా అనేది నేను చెప్పలేను. కానీ నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే ఈ వీవీప్యాట్ కంటే వెనకటే బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి కదా, అయ్యే బెటర్ ఏమని అనిపిస్తా ఉంది. ఓకే సార్, సార్ మీరేమంటారు సార్? ఆయన వీవీప్యాట్ కంటే ఈ బ్యాలెట్ పేపర్స్ బెటర్ అన్నారు, మరి మీరేమంటారు? నేను కూడా ఆయనతో ఏకీభవిస్తున్నాను. బ్యాలెట్ పేపర్స్ బాగా ఉన్నాయి. ఇక్కడ కొన్నిసార్లు డిలే అవుతుంది ఈవీఎం దాంట్లో, కాబట్టి ఇక్కడ క్యూలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ కూడా చిన్న టెంట్ వేశారు. దీనికి ఎండలకు క్యూలో నిలబడడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ మీకంటూ ఇక్కడ వృద్ధుల కోసం ఎవరైతే ఈ ఎండలు అధికంగా ఉన్నాయి కదా బెంగళూరు ప్రాంతంలో కూడా, ఇక్కడ మీకంటూ మెడికల్ క్యాంపులు ఏమైనా పెట్టారా? ఏం పెట్టలేదండి ఇక్కడ. అంటే అఫ్ కోర్స్ ఇది గవర్నమెంట్ లోయర్ ప్రైమరీ స్కూల్ క్యాంపస్ లో ఉంది. దీనికి బ్యాక్ సైడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది.
కానీ సపరేట్ మెడికల్ ఫెసిలిటీస్ ఏం పెట్టలేదు. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు. తర్వాత ఈ టెంట్ అనేది చాలా చిన్నదిగా వేయడం వల్ల దీంట్లో ఎండల్లో నిలబడాల్సి వస్తా ఉంది. అందువల్ల ఇంకొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇక్కడ కొంతమంది యువత కూడా ఉన్నారు, అంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఓటు వినియోగించుకున్న వారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చక్రి, హాయ్, చెప్పు, ఎలా ఉంది ఓటు వినియోగించుకున్నారు కదా? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో పెద్దవారు ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అని అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు సిన్స్ మెనీ ఇయర్స్ చూస్తూ వస్తున్నారు కాబట్టి. సో నీకు ఎలా ఉంది? ఫస్ట్ టైం ఓట్ చేశారు కదా? ఇక్కడ యాక్చువల్ గా టెంట్ చాలా చిన్నగా ఉంది. లైన్ చూస్తే లైన్ చిన్నగా ఉంది, కానీ టైం చాలా పడుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. మోర్ దెన్ 10 members కూడా లేరు ఇక్కడ, అయినా హాఫ్ అన్ అవర్ పడుతుంది. మేబీ అది టైం చాలా తీసుకుంటుంది. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాటర్ ఎక్కడ లోపల ఉన్నాయన్నారు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే చూసాం కదా చక్రి. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్ లేదు, మెడికల్ క్యాంపులు పెట్టలేదు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారో వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా వృద్ధుల కోసం వీల్ చైర్స్ లో వచ్చే వారికి కూడా ఇబ్బంది కలుగుతోంది. ఇక బెంగళూరు సౌత్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే తేజస్వి సూర్య ఎవరైతే యువనేత బీజేపీలో టికెట్ తీసుకుని అందరి మన్ననలు పొందినటువంటి తేజస్వి సూర్య ప్రతి ప్రాంతానికి, అంటే బెంగళూరు సెంట్రల్ సౌత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ప్రతి ఒక్క కేంద్రానికి తన యొక్క టైం, అంటే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన ఓటు వినియోగించుకున్నాడు. ప్రతి అరగంటకి కూడా ఆయన ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి జనాన్ని, అక్కడ సమస్యలను కూడా, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సమస్యలను కూడా అబ్బాయి చూస్తున్నట్టుగా, ఆ వ్యక్తి చూస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాషా. ఈ రోజు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో టీనగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి మోడల్ పోలింగ్ బూత్. ఈ మోడల్ పోలింగ్ బూత్ లో ఓటర్లను ఆకర్షించడానికి, ఓటర్లు అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి ఓటు వేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి చూస్తున్నాం. మనం ఏ పోలింగ్ బూత్ లో లేనట్టుగా కూడా స్పెషల్ అయినటువంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్స్ ని అందంగా అలంకరించి ఓటర్లను ఆకర్షించుకోవడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇక్కడ మనకు చెన్నైలో కనిపిస్తున్నాయి. సార్, ఎలక్షన్స్ వరకు వద్దాం. ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు 35% పోలింగ్ నమోదైంది తమిళనాడు వ్యాప్తంగా. అత్యధికంగా చెన్నై సిటీలో 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. చెన్నై సౌత్, సెంట్రల్, ఈస్ట్, ఈ 3 పార్లమెంట్ పరిధిలో కూడా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. దానితో పాటు తక్కువగా నమోదైన శాతం మాత్రం ఇక్కడ డౌన్ తమిళనాడు వెళ్లే కొద్ది. ఎందుకంటే దక్షిణ తమిళనాడులో పూర్తిగా కోయంబత్తూరు, మదురైలో ఇక్కడ మధుర మీనాక్షి ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 11 గంటల వరకు కూడా ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే అక్కడ రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ చేసుకోవడానికి ఎన్నికల సంఘం అధికారులు పరిస్థితి ఉంది అక్కడ. సో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 12 గంటల వరకు కూడా పోలింగ్, 12 గంటల వరకు దాదాపు 35% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు ఇవి కావున ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేశంలో ఏర్పాటు చేయబోయేటువంటి ప్రభుత్వం, అంటే ఢిల్లీలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఈ 39 పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు మాత్రం కేవలం 38 స్థానాలకు మాత్రమే ఈ రోజు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వేలూరు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా డేట్ అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అభ్యర్థి దురై మురుగన్ సంబంధించినటువంటి కొడుకు కదిరి ఆనంద్ డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోవడంతో రాష్ట్రపతి సిఫార్సు మేరకు అక్కడ ఎన్నికలను వాయిదా వేసిన పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 38 పార్లమెంటుకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు అక్కడ పూర్తి స్థాయిలో తమిళనాడు వ్యాప్తంగా కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. ఓటర్లు కూడా తమ చారిత్రాత్మక తీర్పును చెబుతున్నారు. జయలలిత ఉన్నప్పుడు గత ఎన్నికల్లో దాదాపు 37 పార్లమెంటు స్థానాలని అన్నాడీఎంకే గెలుచుకుంది. ఈసారి అదే స్థానాలు వస్తాయా లేదా అన్నది మాత్రం, ఎందుకంటే జయలలిత మరణం తర్వాత, కరుణానిధి మరణం తర్వాత డిఎంకే, అన్నాడీఎంకేలు తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది, డిఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి వేరువేరు గ్రూపుల్లో పొత్తులు వెళ్ళినటువంటి పరిస్థితి తమిళనాడులో కొనసాగుతుంది. ప్రచారం జోరుగా సాగింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని తాయిలాలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓటర్ ఎటువైపు మొగ్గుతాడా అన్న దానికి సంబంధించి మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే 5 గంటల లోపల ఎవరైతే పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సో మనం చూడొచ్చు, మొత్తం ఓటు వేయడానికి అందరూ కూడా ఉదయం నుంచి కూడా లైన్ లో ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమిళనాడులో ఓటు వినియోగించుకోవడానికి
సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. This is this kind of elections. We'll be anticipating for the good. The elections should be looking positively. We're looking forward all the positive happening. So Tamil Nadu will be the key role in which the central government position actually. So how Tamil people is thinking about that? no, of course the political ways Tamil Nadu will be playing a major role, and the seats will be like divided accordingly. రైట్, ఇది ఇక్కడ తమిళ ఓటర్లు తమ అభిప్రాయం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా ఓటర్లందరినీ కూడా కన్వీనియంట్ గా ఉండేందుకు వారిని ఆకర్షించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక తమిళనాడులో ఎన్నికలు మరికొద్ది గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఓటర్లందరికీ కూడా ఇక్కడ ఎన్నికల సందర్భంగా కాదు, ఇప్పుడు ఎండల వేడి ఎక్కువ ఉండడంతో కూడా దాదాపు 44